హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీయూ ఫార్మసీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో ముఖ్యంగా మెడిసిన్ గురించి యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, వార్నింగ్ అండ్ ప్రికాషన్స్తో పాటు డోసేజ్ వివరాలు కూడా నేర్చుకోబోతున్నాం. ఇంకా ఈ ఛానల్లో మెడిసిన్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ ఛానల్లో నేర్చుకోబోతున్నాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైసల్ఫరం ట్యాబ్లెట్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. డైసల్ఫరం ట్యాబ్లెట్ దేనికి ఉపయోగిస్తారు, దాని యొక్క ప్రైస్ మరియు దాని యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, సజెషన్స్ అండ్ వార్నింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. కాంపోజిషన్: డైసల్ఫరం 250 mg, ప్రైస్ 37.75 రూపీస్ ఫర్ 10 ట్యాబ్లెట్స్, అంటే 37.75 పైసలు ఎవ్రీ 10 ట్యాబ్లెట్స్కి. మార్కెటింగ్ బై టొరెంట్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అనే కంపెనీ డైసల్ఫరం 250 mg ట్యాబ్లెట్ని మార్కెటింగ్ చేస్తోంది. హౌ టు టేక్ అంటే ఈ ట్యాబ్లెట్ని ఏ విధంగా తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. టేక్ బిఫోర్ ఫుడ్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్, అంటే భోజనానికి ముందైనా తీసుకోవచ్చు లేదా భోజనం తర్వాత అయినా తీసుకోవచ్చు. బట్ ఇట్ బెటర్ టు టేక్ ఏ ఆఫ్టర్ ఫుడ్. భోజనం తర్వాత తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. గైస్, ఒక్క నిమిషం. ఈ టెలిగ్రామ్ ఛానల్లో అన్ని కేటగిరీస్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అనేది తక్కువ ధరలో క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ సపోజ్ 2000 రూపీస్ ప్రోడక్ట్ జస్ట్ 500కి వస్తుంది. అది ఎలా అంటే వీళ్ళు ప్రోడక్ట్ని అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది అబ్జర్వ్ చేస్తుంటారు. ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది డౌన్ అవ్వగానే ఈ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉంటే మనీ అనేది సేవ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. యూజెస్: డాక్టర్ సలహా మేరకు ఈ మెడికేషన్ అంటే డైసల్ఫరం ట్యాబ్లెట్ని తీసుకోవడం వల్ల ఆల్కహాల్ అలవాటు తగ్గించుకోవడానికి వాడుతారు. ఈ ట్యాబ్లెట్ వాడిన కొన్ని రోజుల తర్వాత ఆల్కహాల్ తీసుకోవాలని ఆలోచన కానీ, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే ఆనందాన్ని ఉండకపోవడం మనం గమనించవచ్చు. ప్రికాషన్స్ అండ్ వార్నింగ్: ఈ ట్యాబ్లెట్ వాడుతున్నప్పుడు ఆల్కహాల్ అంటే ఎగ్జాంపుల్ బీర్, వైన్, విస్కీ ఇలాంటివి తీసుకోరాదు. ఈ ట్యాబ్లెట్ వాడుతున్నప్పుడు ఆల్కహాల్ పదార్థాలు ఎగ్జాంపుల్ దగ్గు, జలుబు సిరప్లు, మౌత్ వాష్లు, వెనిగర్, షేవింగ్ క్రీమ్ ఎక్సెట్రా ఇవేవి వాడరాదు. కిడ్నీ, హార్ట్, లివర్ డిసీజెస్, డయాబెటీస్, బ్రెయిన్ డిజార్డర్స్, హైపోథైరాయిడిజం ఈ డిసీజెస్ ఉన్నవారు డాక్టర్ గారికి ఈ మెడిసిన్ వాడే ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సైడ్ ఎఫెక్ట్స్: తలనొప్పి, ఆకలి లేకపోవడం, నిద్ర రాకపోవడం, నోరు రుచిగా లేకపోవడం, కళ్ళు తిరిగినట్టు ఉండడం ఈ ట్యాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. అందుకే ఈ ట్యాబ్లెట్ తీసుకునే సమయంలో డ్రైవింగ్ చేయరాదు, జాగ్రత్తగా ఉండాలి. సజెషన్స్: ఈ ట్యాబ్లెట్ వాడుతూ సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్తో కానీ కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉండాలి. అలా అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఆల్కహాల్ మానేయాలి అనే బలమైన దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. ఆల్కహాల్ వలన శారీరక, మానసిక సమస్యలు వస్తున్నాయని గుర్తించాలి. ఈ అలవాటు వలన ఆర్థికంగా చితికిపోతున్నామని, ఇది మంచి అలవాటు కాదని గుర్తిస్తే కొన్ని రోజుల్లోనే మానేయచ్చు. ఆల్కహాల్ తీసుకునే మిత్రులకు వాళ్ళ తాగే టైంలో దూరంగా ఉంటే సరిపోతుంది. స్టోరేజ్: దీనిని 10 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత లోపు వెలుతురు మరియు తడి లేని చోట పిల్లలకు దూరంగా ఉంచాలి. ఇలాంటి మరెన్నో మెడికేషన్స్ యొక్క యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ ఎంసీవీ ఫార్మసీని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ మీద పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంసీవీ ఫార్మసీ.